విశాఖ జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం ముగిసింది. విశాఖ జిల్లాలో షర్మిల 14 రోజుల పాటు 10 నియోజకవర్గాల్లో నడిచారు. విశాఖ జిల్లాలో షర్మిల పాదయాత్ర విజయవంతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. జూన్ 24న విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన షర్మిల 13 మండలాల్లో 180 గ్రామాల మీదుగా పాదయాత్రను కొనసాగించారు. విశాఖ జిల్లా గన్నవరం మెట్టు దగ్గర అడుగుపెట్టిన షర్మిల 10 నియోజకవర్గాల్లో నడిచారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పెందుర్తి, గాజువాక, విశాఖ పశ్చిమ, విశాఖ సౌత్, విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, భీమిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 14 రోజుల పాటు షర్మిల పాదయాత్ర జిల్లాలో కొనసాగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో జనం పోటెత్తారు. విశాఖ కార్పొరేషన్లో జనతరంగాలు ఎగసిపడ్డాయి. 200 రోజులు 100 నియోజకవర్గాలు పూర్తయిన సందర్భంగా ఆర్కే బీచ్ లో నిర్వహించిన బహిరంగ సభలో వేలాది అభిమానులు వచ్చి షర్మిలను ఆశీర్వదించారు. విశాఖలో 80% ప్రజలు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారని, ప్రజల భావోద్వేగాలు మనసులను కట్టిపడేశాయని ఇనుపలపై నుంచి పాదయాత్రలో పాల్గొంటున్న వాసిరెడ్డి పద్మ చెప్పారు. విశాఖలో షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని సిటీ కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. స్టేట్ లో ఎక్కడ జరిగినంత విధంగా విశాఖపట్నం ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. మహానేత రాజశేఖర యొక్క సంక్షేమ పథకాలు కానీ, ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, మళ్ళీ రాజశేఖర గారి సంక్షేమ పథకాలు చూడాలని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న తూర్పు నియోజకవర్గంలో మరి చూస్తే ఎక్కడ లేని విధంగా 13 కిలోమీటర్లు కూడా నడవలేక జనసందోహం మధ్య బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా శర్మిలమ్మ అంటూ బీభత్సంగా వచ్చి ఆమెను రిసీవ్ చేసుకున్నందుకు ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. విశాఖ జిల్లాలో షర్మిల 193.5 కిలోమీటర్లు నడిచారు. జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం విజయవంతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.